సజీవుడు, సర్వశక్తివంతుడు, పరిశుద్ధుడు, ఆరాధనకు యోగ్యుడు, సుందరుడైన మన దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. దీని మరొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆది కాండంలోనికి వస్తే దేవుని పిల్లల 12వ అధ్యాయం అబ్రహాము గారి గురించి మనము ఆయన జీవితంలో కూడా అనేక ఆలస్యము జరిగినట్లు కూడా మనం చూస్తాం. కొన్ని ఈవెనలను ఆయన పొందుకోగలిగినట్లు దేవుని వాగ్దానాలను సొంతం చేసుకునడానికి మరి ఎంతో ఆలస్యం కలిగినట్లు మనం చూస్తున్నాం. 12వ అధ్యాయము ఈ తీయండి. 12వ అధ్యాయంలో 2వ వాక్యం నుండి ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటారు. ఏమంటారు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. గొప్ప జనముగా ఎలా చేస్తాడు? నీ సంతానమును, నీకు సంతానాన్ని నేను ఇచ్చి నీ సంతానాన్ని నేనేం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. కనుక ఈ మాట 75లో అబ్రహాము యొక్క వయసు 75 సంవత్సరాలప్పుడు దేవుడి యొక్క వాగ్దానమును కలుగు చేశాను. నీ యొక్క సంతానమును నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అనే మాటను ఇస్తాయి. ఏదైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతానంటే భయం ఉంటుంది. కాబట్టి దేవుడు ఇస్తానన్నారు కనుక ఎంతో ఆశ కలిగి ఉన్నారు దంపతులు శారా మరియు అబ్రహాము. వాగ్దానం చేసిన వాడు సర్వాధికారి అయిన దేవుడు కనుక ఆయన మనం అడిగినది కాదు, కానీ ఆయనే వాగ్దానం చేశాడు, తప్పక ఇస్తారని. మరి ఆ సంతానం కొరకు వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినట్లు మనం చూస్తాం. కాబట్టి చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. 15వ అధ్యాయంలో ప్రభు అతనితో మాట్లాడుతూ అబ్రహాం గారితో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. కాబట్టి అబ్రహామును ధైర్యపరుస్తున్నారు దేవుడి. అబ్రహామునకు ఆయన దర్శనమందు కనపడి భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను అని దేవుడు మాట్లాడితే అబ్రహాము నిరుత్సాహంగా చాలా బాధతో సమాధానం ఇస్తున్నాడు. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే అనే ఒక బాధ. ప్రభువా నాకేమిస్తే ఏం ప్రయోజనం? నాకేమి లేదు, సంతానము లేదు, నాకు వెండికి కొరత లేదు, బంగారుకు కొరత లేదు, మరి దాసులకు కొరత లేదు, పశువులకు కొరత లేదు, భూములకు కొరత లేదు. ఏమి లేని వాడుగా వచ్చాను, కానీ అన్నీ నాకు ఇచ్చారు. ఇంకోటి, నీ సంతానం అత్యధికంగా అభివృద్ధి చేస్తాను, నిన్ను బహుజనముగా దీవిస్తానని చెప్పిన నీవు నాకు సంతానం ఇవ్వలేదు. ఏమిచ్చినా నాకేమి, ఎన్ని వలన నాకేమి, బంగారం వలన నాకేమి ఉపయోగం, ఆస్తుల వలన నాకేమి ఉపయోగం, నాకేమి లేదు, సంతానము లేదు అని బాధపడుతుంది. నిజంగా సంతానం అనేటువంటిది
అది భార్యాభర్తలకు దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం కనుక దాన్ని మనం పొందుకోవాల్సిందే. ఎందుకనగా దేవుడు మన నుండి, మన పిల్లల నుండి ఆయన బహుగా దీవించబడి మహిమపరచబడాలా అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఆ ప్రియ ప్రభు ప్రతి భార్యను, భర్తను ప్రేమించి వారికి సంతానాన్ని ఇస్తారు. ఈ రోజున సంతానం లేని వాళ్ళు ఎంతోమంది, కావలసి పోగొట్టుకునే వాళ్ళు కొంతమంది, లేక బాధపడేవారు కొంతమంది, వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, కావాలనుకునే వాళ్ళు కొంతమంది. కాబట్టి చాలా దేవుడిచ్చేటువంటి బహుమానము, దేవుడిచ్చేటువంటి సంతానము, దేవునికి ఎటువంటి గొప్ప జనాంగంగా వాడబడతారో అది ఆయన ఉద్దేశించి దేవుడు మనకిచ్చే సంతానాన్ని మనం అడిగి పొందుకోవాలి. దేవుని అడిగాల, బ్రతిమాల. అందుకే ఇక్కడ అబ్రాహాము అన్నీ ఉన్నాయి. చాలా మందికి పిల్లలు లేకముందు పిల్లల కొరత తెలుస్తుంది. పిల్లలను దేవుడు ఇచ్చిన తర్వాత చాలా అయిపోతుంది, వీళ్ళతో నాకు చాలా ఇబ్బంది, చాలా అల్లరి చేస్తున్నారు అని మనం అనుకుంటాం. ఏది ఏమైనా వారిని పెంచే విధానంగా మనం పెంచుకుంటే, వారిని ఉంచుకునే విధానంగా దేవుని కృపలో వారిని మనం ఉంచితే, భక్తిలో, భయంలో నిజంగా వారు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసి దేవుని పరిచర్యలో కొనసాగుతారు. అందుకొరకే అబ్రహాము అన్నీ ఇచ్చాడు దేవుడు, ఏదే కొరత లేదు. అని ఒక నిరుత్సాహం, బాధ, ఒక వేదన ఎంతంటే 75 సంవత్సరాల క్రితం ఆ దేవుడు నాకు 75 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు నాకు వాగ్దానం చేసి, కానీ ఇంతవరకు అది నా జీవితంలో నెరవేరలేదు. ఇప్పుడు అప్పుడు అని ఎదురు చూస్తున్నాం, ఈ సంవత్సరం అని ఎదురు చూస్తున్నాం. కనుక ప్రభు మాకు పిల్లలని ఇవ్వలేదు. అందుకనే నిరుత్సాహంతో మాట్లాడుతున్నాం. ప్రభువా, యెహోవా ఏమిచ్చిననేమి మేము సంతానం లేని వాడనుగా పోవచ్చున్నాం కదా. సంతానం లేదు కదా ప్రభువా. కనుక సంతానం లేకపోతే చాలా మందిని హీనంగా కూడా చూస్తారు. పెళ్లి కాకపోయినా హీనంగా చూస్తారు, సంతానం లేకపోయినా హీనంగా చూస్తారు. పిల్లలు కలగకపోతే అదొక బాధ. కాబట్టి పిల్లలు కలిగిన వారు దేవుని స్తుతించాలి, గర్భఫలము కలిగిన వారు దేవుని స్తుతించాలి. కనుక ఎంత నింద, ఎంత అవమానం. ఆదికాండం 29వ అధ్యాయము 30వ వాక్యం 31వ వాక్యం చదువుదాం. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. కాబట్టి లేయాకు దేవుడు ఏం చేశాడు? గర్భఫలం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె ద్వేషించబడింది. ఎందుకు ద్వేషించబడింది? అందంగా లేదు అన్న కారణాన్ని బట్టి. లేయా జబ్బు కళ్ళు, కొద్దిగా ఆమె కళ్ళు బాగుండే కాదు కనుక ఆ కారణాన యాకోబు ఆమెను ద్వేషించాడు. రాహేలును ప్రేమించినట్లు రాహేలు మీద ఉన్న ప్రేమ, రాహేలు మీద ఉన్న ఆ గొప్ప ఆలోచన ఉన్నట్లు లేయా మీద లేదు. కనుక చిన్న చూపు చూశాడు, ద్వేషించాడు, అవమానించాడు. అసలు ఆమె అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా. అటువంటి ద్వేషించబడిన, చిన్న చూపు చూడబడిన ఆమె యొక్క గర్భాన్ని దేవుడు కానీ అందంగా ఉన్నాను అన్న గర్వంతో, కాబట్టి అందరినీ ద్వేషిస్తూ ఉన్నటువంటి రాహేలు. కాబట్టి యాకోబు గారు కూడా అంత అధికంగా ప్రేమిస్తున్న రాహేలు ఎలాగున్నారంటే గొడ్రాలుగా. పిల్లలు లేరు. అందం ఉంటే ఏం ప్రయోజనం? ఆస్తి ఉంటే ఏం ప్రయోజనం?
అన్ని ఉంటే ప్రయోజనం? దేవుడు మనకు బిడ్డలనిచ్చు కాలంలో మనం సంపాదించుకొనటము, మనం కలిగి ఉండడము నిజంగా ఎంతో జ్ఞానం గలవారు చేసే పని. కనుక ఈనాటి కాలంలో కొంతమంది ఇప్పుడే వద్దనుకుంటున్నాం అని భార్యాభర్తలు ఏం చేస్తారు? దేవుడిచ్చేటువంటి బహుమానాలను, సంతానాలను కంట్రోల్ చేస్తారు. ఇప్పుడే వద్దనుకుంటున్నాం, ఇంకా సెటిల్ అవ్వాలి మేము ఇంకా కొన్ని రోజులు మేము సంతోషించాలి, ఇంకా కొన్ని రోజులు మేము బాగా ఆనందించాలి అని దేవుడిచ్చేటువంటి బిడ్డలను ఏం చేస్తారు? త్రోసివేస్తారు. ఒకవేళ ఆ తర్వాత నీవు కావాలనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడో లేదో గ్యారెంటీ లేదు. దేవుడు ఇచ్చేటప్పుడు మనం ఆ బిడ్డలను స్వీకరించాలి. చాలా మందికి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇప్పుడే వద్దు, మనం బ్రతకడమే కష్టంగా ఉంది, మరలా పిల్లలు పుడితే వాళ్ళకి ఎట్లాగా, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, మరి మంచి చెడ్డలు చూడాలంటే చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి దేవుని పిల్లలారా, మన ఆర్థికీయత, మన ఆదాయము, మన అనుదిన పోషణ అంతా కూడా దేవుని చేతిలో ఉంది. కనుక దేవుడు నిన్ను పోషించగలడు, నీ బిడ్డలను పోషించగలడు అని తెలియదా? ఇచ్చుచున్న నేను ఈ బిడ్డను పోషించాలని ఆయనకు తెలియదా? ఒక భార్య నీకు వచ్చింది, ఒక భర్త నీకు వచ్చాడు, ఆయన నిన్ను ప్రేమించాలని ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే నీ అనుమానం ఏమో, తర్వాత ఈ పిల్లలు పుడితే ఈ బిడ్డల ఖర్చు ఎట్లా, ఈ బిడ్డల యొక్క అవసరాలు ఎలా జరుగుతాయని నీ అనుమానము, నీ యొక్క అపనమ్మకమే. కానీ దేవుడు ఏ బిడ్డకు ఏం కావాలో దాన్ని సిద్ధపరిచి పెట్టారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు అన్నీ ఉన్నాయి, ఏమి లేదని బాధ, సంతానం లేదని బాధ. కాబట్టి లేయాను ప్రేమించి దేవుడు గర్భాన్ని తెరిచి ఆమెకు బిడ్డలను ఇచ్చాడు. కనుక ఆ లేయా అనుకున్నారు, ఇదిగో ఇలాగానైనా నా భర్త నాకు దగ్గర అవుతాడేమో, ఎందుకంటే నాకు ఇప్పుడు గర్భఫలం కలిగింది, నాకు బిడ్డలు పెట్టారు, కనుక గర్భఫలము వలనైనా నా భర్త నాకు దగ్గర అవుతాడేమో, నన్ను ప్రేమిస్తాడేమో అని ఆమె అనుకున్నారు. కానీ రాహేలు చాలా బాధపడుతూ వాళ్ళ అక్క లేయాను చూసి ఇబ్బంది పడి యాకోబుతో ఇలాగా ఆమె అంటారు. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, అక్క యందు అసూయపడింది. ఇటు భర్త ప్రేమించట్లేదు, ద్వేషించాడు, ఇలాగా అక్క, ఇలాగ చెల్లెలు అసూయ పడతాం. ఆయనను దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. కనుక ఇక్కడ రాహేలు వాళ్ళ అక్కతో అసూయపడి భర్త దగ్గరికి వెళ్ళి యాకోబు దగ్గరికి, నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చేదను, నాకు గర్భఫలమే లేకపోతే నేను చనిపోతాను, ఎందుకంటే మా అక్క ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. ఆమెకేమో పిల్లలను కలిగారు, నాకేమో పిల్లలు లేరు, కాబట్టి నేను ఎలా తలెత్తుకోవాలి, నాకు గర్భఫలమే లేకపోతే నేను చచ్చిపోతాను. చూసారా, ఎంత గర్భఫలం లేనప్పుడు ఎంత హీనంగా చూస్తారు, ఎంత అవమానకరంగా వారిలో వారు కృంగిపోతూ ఉంటారు, వారిలో వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎప్పుడైనా దేవుడిచ్చేటువంటి బహుమానాలను, గర్భఫలములను మనము అర్థం చేసుకోవాలి, ప్రభువుని అడిగి పొందుకోవాలి. దేవుడు మనలను పోషించేవాడు, దేవుడు మనలను సంరక్షించేవాడు. కాబట్టి వారి యొక్క ఖర్చుల గురించి, వారి గురించిన ఎదుగుదల గురించి మనం బాధపడదు. ఇచ్చిన దేవుడు తప్పక పోషిస్తాడు. అందుకు యాకోబు అంటాడు, గర్భఫలము ఇయ్యని దేవుని స్థానంలో నేను ఉన్నానా?
ఏం మాట్లాడతాను? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా యాకోబు కోపము రాహేలు మీద రగులుకోగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. ఎవరు ఎట్లేదంట? ఇది యాకోబు చేతిలో ఉందా గర్భఫలం ఏంట అంటున్నాడు. భార్య భర్తలు ఉంటే గర్భఫలం వస్తుంది, పిల్లలు కలుగుతారు అనేది అపోక. దేవుడు మనకు ఇవ్వాలి, దేవుడు మనకు గర్భఫలం ఇవ్వాలి. ఈరోజు గర్భఫలం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించాలి. దేవుడు ఆ నింద నాలో నుండి తీసేశాడు, ఆ అవమానం నాలో నుండి తీసేశాడు. ఈ లోకంలో నేను తలెత్తుకొని బ్రతకడానికి దేవుడు నాకు విలువిచ్చాడు అని ప్రతి తల్లిదండ్రి గర్వించాలి. గర్భఫలం లేని వాళ్ళు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు గర్భఫలం ఇవ్వు, మాకు సంతానం ఇమ్ము అని ప్రభువును ఏం చేయాలి? అడిగి పొందుకోవాలి. ఇక్కడ గర్భఫలము లేనందువలన నీవు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటున్నా. రాహేలు, నీవు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నాకెందుకు ఈ బ్రతుకు? మా అక్కకు బిడ్డలు కలిగారు, నాకు బిడ్డలు లేరు, నేను చచ్చిపోతాను, నాకు వద్దు ఈ బ్రతుకు. చాలా అందంగా ఉండవు, అందం ఎవరికి కావాలి? కాబట్టి నీ కొరకు నేను ఇంకా 7 సంవత్సరాలు ఎక్కువగా కొలువు చేసి 2 సంవత్సరాలు అయితే ఏమి, నాకు గర్భఫలమి, లేకపోతే నేను చచ్చిపోతాను. అందుకు యాకోబు అంటాడు, గర్భఫలం వచ్చు దేవునికి ప్రతినిధిగా ఉన్నానని. ఆయన ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు దేవుడిని అడగాలి. దేవుడే మనకు గర్భఫలము ఇచ్చేవాడు. అవును, దేవుడు మనకు గర్భఫలం ఇచ్చేవాడు. ఈరోజు మన బిడ్డలను కలిగి ఉన్న మనం అందరం కూడా ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు తెలియచేయాలి, దేవుని స్తుతించాలి. వారిని దేవుని భక్తిలో భయంలో మనం ఏం చేయాలి? పెంచాలి. దేవుని సన్నిధికి వారిని నడిపించాలి, వారికి ఒక పరిశుద్ధ గ్రంథం ఇవ్వాలి, వారితో చదివించాలి, వారిని దేవుని మార్గంలో వారిని నడిపించాలి. దేవుడు కనుక గర్భఫలం లేకపోతే ఎంత బాధ, కనుక గర్భఫలము ఉంటే ఎంత ఆనందం. అందుకోసమే ఇక్కడ అబ్రహాము, నాకేమిచ్చిన నేమి యెహోవా, నేను సంతానం లేని వాడనై ఉన్నాను, నాకు బిడ్డలు లేరు, ఏమిస్తే ప్రయోజనం ఏంటి అని చాలా బాధతో నిరుత్సాహంతో దేవుని బిడ్డలారా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మీరైతే వాగ్దానం చేశారు. నేను 75 సంవత్సరంలో వయసులో ఉన్నప్పుడు వాగ్దానం చేశారు, మరి దాన్ని ఇంకా మీరు నెరవేర్చలేదు అని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు అబ్రహాం. కాబట్టి గర్భఫలము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. 18వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు దాన్ని ఖచ్చితం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇక 10వ వాక్యం నుండి చదువుదాం. అందుకాయ ఆ కాలమున మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. మీదటికి ఇదే సమయానికి నిశ్చయముగా నేను మీ దగ్గరికి వస్తాను. మీ భార్య అయిన శారాకు నిశ్చయముగా ఒక కుమారుడు కలుగు. అప్పుడు వయస్సు ఎంత? 17వ అధ్యాయము 17వ వాక్యం మనం చూస్తే ఎక్కువ తక్కువగా వారికి దేవుడు వాగ్దానం 18వ అధ్యాయంలో చేశాడు అని 17లో మనం చూస్తే అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా మరలా గర్భం ధరిస్తుందా అని మనసులో నమ్ముకొనెను. కాబట్టి అప్పటికి వారి వయసు ఎంత? 100 సంవత్సరాలు. అబ్రహాము గారికి 90 సంవత్సరాలు శారాకును ఉన్నట్లు మనం చూస్తాం. అందుకనే అబ్రహాము చెప్తున్నాడు, నాకు 100 సంవత్సరాలు ఉన్నాయి, శారాకు 90 సంవత్సరాలు ఉన్నాయి. కనుక శారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే
ఆమె గర్భము మృతతుల్యమైనట్లు మనము చూస్తూ ఉన్నాం. 11వ వాక్యంలో అబ్రాహామును శారయిను బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. 18 11వ వాక్యంలో బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను కనుక శారా నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నాకు సంపాదన వస్తుందా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. కాబట్టి నా యజమానుడు కూడా వృద్ధుడై. అంటే ఇప్పుడు ఏంటంటే గర్భము ధరించడానికి నా గర్భము మృతతుల్యమైపోయింది. బిడ్డలను పెంచేటువంటి ఆ జీవ కణములన్నీ కూడా నాలో చచ్చిపోయాయి. గర్భం మృతతుల్యమైపోయింది, చచ్చిన గర్భం అయిపోయింది. నా యజమానుడు చూస్తే ముసలివా. మా భార్యాభర్తల యొక్క స్నేహము వలన మాకు సంతానం కలగటం అసంభవం. మా భార్యాభర్తల యొక్క స్నేహం వలన మాకు సంతానం కలగటం అసంభవం. ఎందుకంటే నా యజమానుడు వృద్ధుడు, నేను స్త్రీ ధర్మము ఉడికిపోయిన దానను అని ఆమె చెప్తున్న మాట వాస్తవమే. కాబట్టి ఇది అసంభవం. ఇక గర్భము దేవుడిచ్చింటే ఇంకా నాకు స్త్రీ ధర్మము జరుగుతూ ఉన్నప్పుడు, నెల నెల స్త్రీ ధర్మము నాకేమైతే జరుగుతుందో అది జరుగుతూ ఉన్నప్పుడు, మా భర్త యవనస్తుడుగా బాగా గట్టిగా ఉన్నప్పుడు ఆయన వాగ్దానము అప్పుడు నెరవేర్చింటే బాగుండేది, ఇచ్చిన వాగ్దానం. కానీ ఇప్పుడు అవదు, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నా భర్త ముసలివాడైపోయాడు, నా గర్భము మృతతుల్యము అయిపోయింది. ఇక అసాధ్యము వారి దృష్టిలో ఏంటది, సాధ్యం కానే. కానీ దేవుడే వాగ్దానం చేశాడు, నీ సంతానమును నేను వృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తాను. ఆకాశ నక్షత్రముల వలె, సముద్రమందల ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను ఏం చేస్తాను, అభివృద్ధి చేస్తాను. ఎలాగా సంభవిస్తుంది ఇది? అందుకనే దేవునికి లేట్ అయితే దేవుడు చేయలేడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. 4 రోజుల క్రితం చనిపోయిన శవమును లేవనెత్తిన సర్వశక్తిమంతుడు శారా గర్భం విషయంలో, అబ్రహాము వయసు విషయంలో ముసలివాడైనప్పటికీ శారా గర్భము ఒక స్త్రీ గర్భము ధరించడానికి తగిన ఆ జీవము గర్భములో లేకపోయినప్పటికీ దేవుడు ఆ శారాకు గర్భమునివ్వగలిగిన సమర్థుడు. నేను ఆలోచన చేశాను, అబ్రహాము యొక్క శక్తి వలన శారా గర్భము ధరించిందా? అయితే అబ్రహాం గురించి వాక్యం ఏమని చెబుతుంది? అతడు వృద్ధుడు, పండు వృద్ధుడు అయిపోయాడు. రెండవది, అతడు ఒకవేళ బలము ఉన్నా సరే శారా గర్భం ఏమైపోయింది, మృతతుల్యం అయిపోయింది. కాబట్టి ఒక బిడ్డను సంపాదించుకునేటకు అబ్రహాముకు బలము లేదు, శారాకు జీవము గల గర్భము లేదు. ఎలా? ఇంపాసిబుల్. ఇది చాలా కష్టకరమైనటువంటి విషయం. మరి ఎలాగా దేవుడిస్తాడు? ఎలాగిస్తాడు? మనము రోమపత్రికలోనికి వస్తే, రోమపత్రిక 4వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. 18వ వాక్యాన్ని చూడండి. సంతానము ఈనాడు ఉంటుందని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ఇక్కడ నమ్మకము చాలా ముఖ్యం. నమ్మకము చాలా ముఖ్యం.
ఏంటంట, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి ఆయన అనేక జనములకు తండ్రి అగునట్లు లేనప్పుడు నిరీక్షణ నమ్మకం. అక్కడ చూడాలి, నమ్మకం ఉంటే నిరీక్షణ ఉంటది, నిరీక్షణ ఉంటే నమ్మకం ఉంటది. నమ్మకము లేకపోతే నీకు నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకపోతే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి ఇక ఇది జరగదు, ఇక ఇది జరగదు, ఇక ఇలాగా జరగదు, ఇది జరగటం కష్టమే, నేను బాగుపడడం కష్టమే, నాకు రావడం కష్టమే, నేను పొందుకోవడం కష్టమే, ఇలాగన్నప్పుడు రెండు పోయి ఉంటాయి. నిరీక్షణ పోయి ఉంటుంది, నమ్మకం కూడా పోయి ఉంటుంది. దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే నమ్మకం ఎప్పుడైతే నీలో పుడుతుందో నిరీక్షణ కూడా అప్పుడు పుడుతుంది. ఈరోజు మనము అసాధ్యమైన వాటిని, అసంభవమైన వాటిని మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన వివేకము చేత, మన అనుభవం చేత మనము సాధించలేనటువంటి వాటిని దేవుని దగ్గర నుండి పొందుకోవాలి అంటే మనకు ఉండవలసినవి నమ్మకము, నిరీక్షణ ఉండాలి. ఇక్కడ అబ్రాహాము నీ సంతానం ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, అబ్రాహాముకు నిరీక్షణ ఉందా? ఉంది. అబ్రాహాముకు నమ్మకం ఉందా? ఎప్పుడుంది? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. నిరీక్షణకు ఆధారం అంటే ఏంటి? నిరీక్షణకు ఆధారం అంటే ఏంటి? ఆలయాన్షో గారు తను పరిచర్య చేస్తున్నప్పుడు తనకు ఒక సైకిల్ కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు సైకిల్ అంటే చాలా కష్టం. ఎవరి దగ్గరనో బాగా ధనవంతుల దగ్గర ఉండేది సైకిల్. మళ్ళీ సైకిల్ కావాలని ప్రార్థన చేశాడు. సైకిల్ కొనడానికి డబ్బులు లేదు, కానీ సైకిల్ కావాలి. రోజు తన యొక్క ఇంట్లోకి వెళ్ళి నాకు ఒక సైకిల్ కావాలి ప్రభు, నీ పరిచర్య చేయడానికి నడవలేకపోతున్నా, నాకు ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేస్తా నమ్ముతున్నాడు దేవుడు నాకు సైకిల్ ఇస్తాడు. అనేక మంది దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని అందరూ చెప్తున్నారు. అలాగైతే చూపుతున్నాడు అని వాళ్ళు వస్తే పాలెంచో గారు అన్నారంట, నేను గర్భం ధరించాను సైకిల్. ఏం ధరించాను? నేను గర్భం ధరించిన ప్రతి తల్లి కూడా తన 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 యొక్క గర్భంలో ఎవరున్నారని నమ్ముతున్నారు? ఒక బిడ్డ ఉన్నారు. లేరని నమ్ముతుందా? అలాగే నమ్మరు. నా గర్భంలో ఒక బిడ్డ ఉన్నారు అని నమ్ముతారు. అలాగనే పాలెంచో ఏమంటున్నాడంటే, నా గర్భంలో సైకిల్ ఉంది, దాన్ని నేను నమ్ముతున్నాను. ఒకరోజు దేవుడు దాన్ని నాకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడంట, నేను ఇప్పుడు సైకిల్, ఇదేంట్రా బాబు, పిల్లలు గర్భం ధరిస్తారు స్త్రీలు, కానీ నువ్వు సైకిల్ గర్భం ధరించడం ఏంటి? నీ యొక్క పొట్ట కొద్దిగా లావుగా కనపడట్లేదు, మరి గర్భంలో సైకిల్ ఉందంటే లేదు, నేను గర్భం ధరించి విశ్వాసం ఉంది నాకు, నేను ఒకరోజు ఆ యొక్క సైకిల్ను పొందుకుంటాను. ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా ఇంకా నాకు సైకిల్ ఇవ్వలేదు, ఏంటి అందరూ వచ్చి చూసిపోతున్నారు, నేనేమో దృఢమైన నమ్మకం నీ ఎందుకు పెట్టుకున్నాను, నాకు సైకిల్ ఇవ్వట్లేదు అంటే పాలెంచోతో దేవుడు అన్నాడంట, సైకిల్ అయితే అడిగావు కానీ ఏ సైకిల్ ఇవ్వాలో, ఏ సైకిల్ కావాలో అడగలేదు. ఏ సైకిల్? హీరో సైకిల్ కావాలా, అట్లస్ సైకిల్ కావాలా, రాయల్ సైకిల్ కావాలా, ఏ సైకిల్ కావాలి నీకు? ఏ సైకిల్ కావాలని నువ్వు అడగలేదు కదా, అందుకే లేట్ అయింది అన్నాడంట దేవుడు. కాబట్టి నాకు ఒక రాయల్ సైకిల్ కావాలి, చాలా చక్కటి విలువైన సైకిల్. కాబట్టి ఆ సైకిల్ కావాలని ఎప్పుడైతే పేరు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో
బాల్యానికి ఇంటికి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ చూస్తే కొత్త సైకిల్, అన్ని పార్ట్స్. కాబట్టి ఏదైనా మన కన్నులకు కనిపించేదాన్ని దాని యందు మనం నిరీక్షించవలసిన అవసరం లేదు, దానిని నమ్మవలసిన అవసరము లేదు. మనము చాలాసార్లు నేను కానీ మీరు కానీ మనము కావలసిన వాటిని పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే మనకు నిరీక్షణ ఉండటం లేదు, నమ్మకం ఉండటం లేదు. ఒకటి మాత్రము వద్దు అన్నది వస్తుంది, ఇది కాదు అనే అనుమానం మాత్రం మనకు వస్తుంది. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇంతే అనేటువంటి విషయాలను కూడా మనం నమ్ముతున్నాం. నీ భర్త మారడానికి ఆ నిరీక్షణకు ఆధారం లేదా? మారుతాడు అనేటువంటి సూచనలు ఏం కనపడలేదా? బాగుపడతారు వీళ్ళు అనేటువంటి నిరీక్షణ పెట్టుకోవడానికి ఆధారాలు ఏమి లేదా? నా చేను పండుతుంది అనేదానికి ఆధారం ఏమి లేదా? ఇలాగ నాకు జాబ్ వస్తుంది అనే దానికి ఆధారం ఏమి లేదా? కనుక దేవుని బిడ్డలకు దేవుడు చెప్పేది ఏంటంటే ఆ ఆధారము లేనప్పుడే, ఆధారం ఉంటే నువ్వు నమ్ముతారు, నన్ను నమ్మని వారు కూడా నమ్ముతారు. అదేం పెద్ద విషయం కాదు. ఆధారం అంటే నమ్మటం ఏం కాదు. చేను బాగా పండింది, దాన్ని కోసే సమయం అయింది, నా చేను బాగా పండింది, నాకు మంచి ఆదాయం వస్తుందని నమ్మటము ఏం పెద్ద గొప్ప కాదు, కళ్ళ ముందే కనబడతాం. కానీ దేవుడు ఏమంటాడంటే కన్నులకు కనబడని దాన్ని నమ్మాలి. విశ్వాసానికి నిర్వచనము ఎబ్రీ పత్రిక 11:1 ఎబ్రీ గ్రంథకర్త చెప్తాను. విశ్వాసం అన్నది చదవండి, వేరే వాళ్ళు చదవండి మరొకరు. విశ్వాసం అనబడినది ఏంటట? విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపమును. ఏవి చెప్పండి అందరూ? అదృశ్యమైనవి అంటే ఏంటవి? కనబడేవా కనబడనివా? కనబడనివి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం. ఈరోజు లేని వాటిని మనం ఏం చేయాలి? నాకు దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. అదే విశ్వాసం. ఆ స్థితిలోనికి నన్ను పెంచాలన్నదే దేవుని ఉద్దేశం. నువ్వు కనబడే వాటిని నమ్ముతున్నావు. మనకు కూడా చాలాసార్లు విశ్వాసము అంతగా ఉండదు మనకు. కాబట్టి దేవుడు ఆ నిరీక్షణకు ఆధారము లేని వాటినే నీవు నమ్మాలి, నిరీక్షణ కలిగి నమ్మాలి. అబ్రహాము యొక్క వయసు లేదు, సారా గర్భము ఉడిగిపోయింది, ముసలాం అయిపోయింది. కనుక అబ్రహాము గురించి వాక్యం చెబుతుంది, అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎంత గొప్ప నమ్మకం! ఈరోజు ఆ నమ్మకంలోనికి మనము ఎదగాలి. దేవుని బిడ్డలమైన మనం మరి ప్రార్థన చేయడం కాదు, కానీ నీకు ఏదైతే కావాలో ఆయన చిత్తములో దాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు కన్నులకు కనబడనిది, నీవు ఇంటర్వ్యూకి వెళ్ళావు, పాస్ అయ్యావో లేదో తెలియదు, నీకు ఇంటర్వ్యూకి కాల్ చేశారో లేదో తెలియదు, నీకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ దేవునిలో నువ్వేం చేయాలి? నాకు ఉద్యోగం వస్తే వస్తుంది, దేవుడు నాకు ఇస్తాడు. నాకు వివాహం జరగదు కాదు, నాకు జరుగుతుంది, దేవుడు జరిపిస్తాడు. ఏంటి? మేము ఒక ఇల్లు కట్టుకుందాం, మాకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఏం ఆరోగ్యం ఇస్తాడు? బీపీ నీకుంది, షుగర్ నీకుంది, థైరాయిడ్ ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఎముకల బలహీనతలు ఉన్నాయి, రకరకాల మొత్తము జబ్బుల ఫ్యాక్టరీ నీలో ఉంటే ఏం ఆరోగ్యం ఇస్తాడు దేవుడు? అవునా? అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి? నేను నిరీక్షిస్తున్నాను, ఇన్ని జబ్బులు నాలో ఉన్నా దేవుడు నాకు ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అదే నమ్మకం. నమ్మకం ఎప్పుడైతే వస్తుందో నిరీక్షణ వస్తుంది. నమ్మకం ఎప్పుడైతే ఉండదో నిరీక్షణ కూడా పోతుంది. నిరీక్షణ నమ్మకం ఈ రెండు లేనప్పుడు అసాధ్యమైన వాటిని మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవటము అసాధ్యమే. దేవుడు అంటాడు, నేను ఇవ్వడానికి రెడీ,
అబ్రాహామా, నీ బలముతో నాకు అవసరం లేదు, దేవునికి స్తోత్రం. శారా, నీ గర్భముతో నాకు అవసరం లేదు, కానీ నేను నీకు సంతానం ఇవ్వడానికి శక్తి గలవాడు. హల్లెలూయా. నేను సంతానం ఇవ్వడానికి శక్తి గలవాడను. మనం అనుకుంటాం, నాకు పెళ్లి కాకపోతే చాలా మంది పెళ్లి కాని అమ్మాయిని అడగండి ఎంతమంది పిల్లలు పడుతుంది అలా. అది అసలు పెళ్ళి కాకపోతే పిల్లలు ఎంతమంది అంటాను, పెళ్లి కాని పిల్లల్ని అడగండి నీకు పిల్లలు ఎంతమంది అని కొడతారు. నాకు పెళ్ళి కాకపోతే పిల్లలు అంటాను అని. కనుక పెళ్ళైతే అడిగితే అది లేదక్క ఇంకానే అంటారు. కానీ ఇక్కడ పెళ్ళైనా సరే కనుక పనికిరారు. సంతానం పొందడానికి ఇద్దరు కూడా ఎందుకు పనికిరారు. అతని వయసు అయిపోయింది, ఈమె గర్భంలో ఉన్న జీవము అయిపోయింది, చచ్చిపోయింది గర్భం. కానీ ఇక ఎలాగిస్తామంటున్నారు దేవుని. అందుకనే ఈ అబ్రహాం గారు అడిగేది 100 సంవత్సరముల వానికి 90 సంవత్సరముల మా ఆవిడకు శారాకు సంతానము కలుగునా అంటున్నాడు. నమ్మట్లేదు. ఎలాగ ప్రభువా, మీరు చెప్పేదానికన్నా ఒక ఆధారం ఉండాలి కదా. అంటే అబ్రహాము దేన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నాడు? నాకు వయసు ఉండింటే, మా భార్యకు గర్భము మృతతుల్యము కాకుండా ఉండింటే మీ వాగ్దానము నెరవేరుతుంది. కాబట్టి మీ వాగ్దానము నెరవేరాలంటే మాకు వయసు ఉండాలి. దేవునికి మన వయసుతో పని లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి శారా గర్భముతో పని లేదు. అది చచ్చిపోయినా సరే దానికి జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి గలవాడు ఆయన. దేవుడు అంటే ఏమనుకున్నాను, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. అబ్రహాము అన్నట్లుగా నో, నీ యొక్క వయసును బట్టి నాకు అవసరం లేదు, శారా గర్భమును బట్టి అవసరం లేదు. నాకు అవసరం ఏంటి మీ నుండి అంటే మీరు నమ్మి నిరీక్షించాలి. అదే నేను కోరుకునేది. మీరు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనలో? మనం నమ్మి నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది నా దేవుడు నాకు ఇవ్వగలడు అని మనం నమ్మి ఏం చేయాలి? నిరీక్షించాలి. కనుక అందుకనే రోమపత్రికలో మనం చదువుతాము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే. నిరీక్షణకు ఆధారం ఎలా లేదు? ఆమె గర్భమైన మృతతుల్యం అయిపోయింది, ఇతని వయసు ఏమో అయిపోయింది. అదే నిరీక్షణకు ఆధారము లేదు. ఇప్పుడే నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎంత గొప్ప మాట! నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆ నిరీక్షణ, ఆ నమ్మకము మనకుంటే మన పరిస్థితులు దేవుడు చూడడు. దేవుని బిడ్డ, నీ రుణములు తీర్చుకునేటువంటి దారులేమి నాకు కనబడట్లేదు. అప్పులు పెరుగుతున్నాయి కానీ అప్పులు తీర్చే మార్గం ఏది కనబడట్లేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నది కానీ ఆరోగ్యము బలపడేటువంటి దారులే కనబడట్లేదు. కాబట్టి బిడ్డలకు వచ్చే సంబంధాలన్నీ మరి ఫెయిల్ అయిపోతున్నాయి, మరి సెట్ అవ్వటం లేదు. కానీ ఆ సంబంధం ఏదైనా కుదిరి పెళ్ళి అవుతుందన్న ఆధారం ఏం కనపడలేదు. ఇలాంటి అనుమానాలు ఉన్నాయా? అలాంటి అనుమానాలు ఉంటే దేవుని పిల్లలమైన మనం తీసేసుకోవాలి. దేవుడు నీ డబ్బును అడగట్లేదు, దేవుడు నీ బంగారము, దేవుడు నీకేదో జ్ఞానం అవేం అడగట్లేదు. నీవు నిరీక్షణ కలిగి నమ్మటం నాకు కావాలి. ఎవరి యందు నిరీక్షణ పెట్టుకోవాలి? దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరి యందు నమ్మకం పెట్టుకోవాలి? దేవుని యందు నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకము, ఆ నిరీక్షణ దేవుని యందు మనకున్నప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేనండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. మా జీవితంలో, మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మన ఆరోగ్యంలో, మన బిడ్డల యొక్క ఉద్యోగాల్లో మన దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. కాబట్టి మనకు ఆ నమ్మకం లేనప్పుడు, మనకు ఆ నిరీక్షణ లేనప్పుడు మనం దేవుని దగ్గర ఏం పొందుకోలేము. అప్పుడు మనం ఏమంటామంటే దేవుని గురించి దేవుడు ఏమి ఇవ్వలేడు అంటాం.
దేవుడు ఏమి ఇవ్వలేడు. దేవుడు అంటాడు, అసలు నీ దగ్గర నిరీక్షణ నమ్మకం లేనప్పుడు నన్ను ఇవ్వలేడని ఎలాగంట? నువ్వు చెప్పే మాట తప్పు. నీ నమ్మకం ఎంతవరకు? అంతవరకు. మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక రోగిని చూస్తాం. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న ఒక రోగిని. వేరే వాళ్ళు చదవండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెత్లెహేములో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దానిలో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడు. ఇక్కడ మనము ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఈ కోనేరు చూడొచ్చు. మనం వెళ్తే ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే కనుక ఎక్కడ యెరూషలేము దగ్గర బెతెస్దా అనే కోనేరు ఉన్నది. ఆ కోనేరులో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే అప్పుడు దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ నీళ్ళని ఏం చేస్తుందట? కదలిస్తుంది. ఆ నీళ్లు కదలించబడినప్పుడు ఎవరు దాంట్లో 5 మంటపాలు లేక 5 గదులు ఉన్నాయి కనుక ఆ గదుల నిండా రకరకాల రోగులు ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, ఇంకా రకరకాల జబ్బులు కలిగిన వారు ఉన్నారు. కనుక ఈ జబ్బులు ఎట్టి వ్యాధి గలవాడైనా అని రాగలరు. ఎంత పెద్ద జబ్బు కానీ, ఇది బాగుపడదు అన్న పెద్ద ముదురు జబ్బు కానీ, ఇప్పుడు ఆ క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్తే చాలా కష్టము. కాబట్టి అలాగా ఎటువంటి జబ్బులు ముదిరిపోని ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు అందులో మొదటిగా ఎవరు దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా ఏమవుతాడు? బాగుపడతాడు. అందుకొరకు ఆ దేవదూత ఎప్పుడు వస్తుందా, నీళ్ళని ఎప్పుడు కదిలిస్తుందా, మా జబ్బులు ఎప్పుడు బాగుపడతాయా, నేను ముందు నువ్వు ముందు, నేను ముందు పడాలి నువ్వు ముందు పడాలని అనేక మంది రోగులు మరి ఆ యొక్క మంటపాల నిండా ఉన్నారు. కానీ వీళ్ళందరి గురించి కాకుండా ఇంకొక రోగి గురించి ప్రత్యేకంగా వాక్యం చెప్తుంది. అక్కడ 38 ఏండ్ల నుండి 35 ఏళ్ళు, ఎక్కువ 40 సంవత్సరాలు, 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఎందుకు? వాడికి ఇప్పుడు దేవుని దూత రోజు వస్తుందో, 2 రోజులకు ఒకసారి వస్తారో, వారానికి ఒకసారి వస్తారో, నెలకు ఒకసారి వస్తారో, ఎప్పుడు వస్తారో తెలియదు. అక్కడ చెప్పలేదు. వారానికి ఒకసారి వస్తారు అని చెప్పలేదు. ఎప్పుడు వస్తారో తెలియదు. రావటం మాత్రం ఖాయం. నీళ్లు కదిలించినప్పుడు. అందుకొరకే ఈ రోగి ఆ స్వస్థత కొరకు 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నాడంటే అతనికి ఏముంది? నిరీక్షణ ఉందా? విశ్వాసం ఉందా? నిరీక్షణే విశ్వాసమే లేనప్పుడు అక్కడ ఉండడు అంతే. అతనికి చాలాసార్లు అటువంటి సమస్యలే. అతడు వెళ్ళునంతలో అతడు నీళ్లు దేవదూత కదిలించబడటం చూస్తున్నాడు. అతడు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళే లోపల మరి అక్కడ వచ్చి పడిపోతాడు. ఇలాగా ఎన్నోసార్లు తన జీవితంలో జరిగింది. అయినా అతడికి నిరుత్సాహం రాలేదు. నాకు అవదు, ఇక నా వల్ల కాదు. పోనీ నాకు ఎవడన్నా సహాయం చేసేవాడు కూడా లేదు. ఇంట్లో ఎవరో తీసుకొని వచ్చారు, అక్కడ పడేసారి వెళ్ళిపోయారు అంతే. ఇక తిరిగి చూసిన వాళ్ళు కాదు. నా అంతటా ప్రయత్నం చేసి నేను వెళ్తున్నాను, నా వల్ల కావటం లేదు. కనుక అతడు నిరుత్సాహపడి విశ్వాసాన్ని పోగొట్టుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళే
నేను ఎలాగైనా బాగుపడతాను. ఎన్ని రోజులు పెట్టుకున్నాడు ఈ యొక్క నిరీక్షణ? 38 సంవత్సరాలు. ఎన్ని రోజులు పెట్టుకున్నాడు ఈ విశ్వాసము? 38 సంవత్సరాలు. ఏమవుతుందని నమ్ముతున్నాడు? నేను కోనేటిలోనికి వెళ్ళి స్వస్థత పొందుతాను. నువ్వు ఫెయిల్యూర్ అయిపోతున్నావు, దాని వల్ల కావటం లేదు, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు అక్కడికి వెళ్ళి పడలోపల మరొకడు వెళ్ళి పడిపోతున్నాడు, నీకు ఇది జరగదు, వెళ్ళిపో ఇంటికి, లేకపోతే మీ వాళ్ళకి ఏమన్నా తెలియజేసి వెళ్ళిపో ఇంటికి. ఎందుకు ఈ ఎండలో, ఈ వానలో, ఈ దుమ్ములో, ఈ ధూళిలో ఇన్ని సంవత్సరాల నుండి పడి ఉన్నావు? నీకు భోజనం ఎట్లాగోను, నీకు అన్ని విషయాలు ఎలాగో చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపో అని ఎంతమంది చెప్పుండొచ్చు. కానీ అతను వెళ్ళట్లేదు. 38 సంవత్సరాలు. ఆలోచన చేయను సార్, 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. ఒక రోగి ఒక నెల రోజులు పడక మీద పడుకుంటేనే పడక పుండ్లు పడతాయి, గాయాలు అవుతాయి, చీము పడుతుంది, రక్తం కారుతుంది. ఇంకా అతని షుగర్ ఉండే వ్యక్తి అయితే ఇంకా చాలా దుర్వాసన కొడతాయి. కానీ ఇతని 38 సంవత్సరాలు. దేవుని ద్వారా ఒక అద్భుతం ఏంటంటే తన నిరీక్షణను చూసిన దేవుడు, తన విశ్వాసము చూసిన యేసుక్రీస్తు ప్రభు ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. అందరి కొరకు కాదు, అందరి కొరకు వచ్చాడు అనుకుంటున్నారా? అందరి కొరకు కాదు. ఆ 38 సంవత్సరాల నుండి నిరీక్షణ కలిగి, శ్వాసం కలిగి కనిపెట్టుకుంటున్న ఆరోగ్య కొరకే ప్రత్యేకంగా అక్కడికి ఆయన వచ్చారు. కానీ ఆయననే అతనికి తెలియదు. ఆ ప్రభు అంటున్నాడు, స్వస్థపడకూర్చున్నావా అని అడుగుతున్నాడు. నీకు స్వస్థత కావాలా నా కుమారుడా అంటే అదే అనుకున్నాడు. ఎవరో నాకేమైనా హెల్ప్ చేస్తాడేమో కొన్నింట్లో పడేయడానికి, దించడానికి అనుకున్నాడు. అప్పుడు తన యొక్క గాథ చెప్తున్నాడు, అయ్యా నేను నీళ్లు కదిలించబడినప్పుడు కోనేటిలోనికి దించడానికి నాకు ఎవడు కూడా లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వెళ్ళి దిగివాడు స్వస్థత పొందివాడు వెళ్ళిపోతున్నాడు. ఇలాగ నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, కానీ నేను మాత్రం స్వస్థత పొంది వెళ్ళిపోలేకపోతున్నాను. కానీ నాకు ఒక నిరీక్షణ ఉందయ్యా, కానీ నాకు ఒక విశ్వాసం, నేను ఎప్పుడైనా బాగుపడి ఈ శ్వాసం ఉండాలి. సమయం ఎంత అయిపోతుందో మనకు అవసరం లేదు, నాకు రోగం ఎంత ముదిరిందో అనవసరం, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నాకు అవసరం. మన విశ్వాసము ఇంకా అభివృద్ధి కావట్లేదు. మనము స్వస్థత పొందుకునేంత ఉన్నత విశ్వాసంలోనికి మనం ఎదగలేకపోతున్నాం. దేవుని అడగాలి, దేవా నా విశ్వాసాన్ని బలపరచు. చాలా మంది నాకు డబ్బి ప్రభు, నాకు బంగారు ప్రభు, నాకు ఇల్లు ప్రభు, అది ప్రభు, ఇది ప్రభు అని అడుగుతారు, కానీ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నాకు విశ్వాసం దాయిచ్చు, నాకు నిరీక్షణను దాయిచ్చు, విశ్వాసము గల ప్రార్థన జీవితం నాకు దాయిచ్చు. దేవుని అడగాలి, మనం దేవుని అడగాలి. దేవుని పిల్లాలి. కనుక వాడు నిరీక్షించిన నిరీక్షణను బట్టి, నమ్మిన నమ్మకాన్ని బట్టి ప్రభు ప్రత్యక్షమై ప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పొందకూర్చున్నా? అవును ప్రభు, నేను స్వస్థత పొందకూర్చున్నా. ప్రభు అన్నాడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని చెప్పండి కూడా దేవుని మనం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఇంపాసిబుల్. కానీ దేవుడు యేసయ్య ఎందుకు వాడి దగ్గరకు వచ్చాడంటే వాడికున్న నిరీక్షణ చాలా గొప్పది, వాడికున్న విశ్వాసము. మనుషులు చూడవద్దు, మనుషులు ఎప్పుడు కూడా అవిశ్వాసం మాటలే మాట్లాడతారు. ఇంకా ఈ అమ్మాయికి పెళ్లి కాదు, ఇంకా ఈ పిల్లోడికి ఉద్యోగం రాదు, ఇంకా ఈ పిల్లోడికి పెళ్లి కాదు, వీళ్ళకు పిల్లలు కలగరు, వీళ్ళు ఇల్లు కట్టుకోరు, ఈ పరిస్థితి ఇంతే, ఈ బ్రతికింతే, ఇలా గలాట పోదు, ఈ భార్య భర్తలు కలవరు, ఈ భర్త మారడు, ఈ భార్య మారదు, ఈ పిల్లలు మారదు. ఇది లోకం చెప్పే పని, సైతాను చెప్పే పని. కానీ నువ్వేమనాలి? ఏమనవా?
నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు మంచి సంబంధం వస్తుంది, మేము ఇల్లు కట్టుకుంటాము అనే నమ్మకము, నిరీక్షణ ఎప్పుడు కూడా మనం కలిగి ఉంటే నీ నిరీక్షణను, నీ నమ్మకాన్ని ఆధారం చేసుకొని ప్రభు నీకు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. లోకస్తులుగా సహాయం చేశాడు. ప్రభు చేశాడంటే ఇక తిరుగులే. మన ఒక వీడియో చూస్తే నైజీరియాలో ఒక ఆవిడ 2 కిడ్నీలు పోయినా సరే నా కిడ్నీలు బాగు చేయి, నా కిడ్నీలు బాగు చేయి, నా కిడ్నీలు బాగు చేయమని పట్టు వదలక కుటుంబం అంతా ప్రార్థన చేస్తే గొప్ప స్వస్థత దేవుడిచ్చాడు. కృషి అది. మనం ఏదైనా పొందుకోవడానికి కృషి కలిగిన ప్రార్థనేది, స్థిరమైన ప్రార్థనేది, పట్టుదల కలిగిన ప్రార్థనేది. మనకు స్వస్థత కాదంటే అలా వస్తాం, ఇలా వెళ్ళిపోతాం. ఏసయ్య నాకు ఏమిస్తాడు? నువ్వు అప్పుడప్పుడు తలుపుమని మెరుస్తావు, తర్వాత మాయమైపోతావు. ఏమిస్తాడు ఏసయ్య నీకు? అది కాదు. విశ్వాసంలో బలపరచబడాలి, నిరీక్షణలో బలపరచబడాలి. నిరీక్షణకు ఆధారం లేదు ఆ యొక్క రోగికి. అయినా సరే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు కనుక ఎవరు వచ్చారు? కోనేటిలోనికి దించారు. ఎవరన్నా? నో. కోనేటి కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సకల రోగముల నుండి స్వస్థపరిచే దేవాది దేవుడే తన ముందుకు వచ్చాడు. తన నిరీక్షణను తన దేవుణ్ణి తన దగ్గరికి నడిపించాడు. తన విశ్వాసము దేవుణ్ణి తన దగ్గరికి నడిపించాడు. ఈరోజు మన నిరీక్షణ కూడా అలా బలపడాలి, మన విశ్వాసం కూడా అలాగా బలపడాలి. అలా బలపడినప్పుడు మనకు అసాధ్యమైన వాటిని ఆ నిరీక్షణ నమ్మకమును ఆధారం చేసుకొని ఎంత లేట్ అయినా, నీ జీవితంలో స్వస్థత పొందడానికి ఎంత లేటు? 38 సంవత్సరాలు లేట్ అయిపోయింది. అయినా తన నిరీక్షణ పోలేదు, తన విశ్వాసం తగ్గలేదు. కాబట్టి ఏమయ్యాడు? అతడు స్వస్థత. కనుక అబ్రహాము గారు కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏమని? నాకు దేవుడు సంతానము, దేవుడికి స్తోత్ర, మాకు దేవుడు సంతానం ఇస్తాడు. మా భార్య గర్భము మృతతుల్యమైపోయినా, నాకు పండు వృద్ధుడనై నా ముసలితనము నాకు వచ్చినా, కానీ మాకు వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక అందుకే ఆయన యందు మేమేం చేస్తున్నాం? నమ్మకం ఉంచుకుంటున్నాం, నిరీక్షణను కలిగి ఉన్నాం. కనుక రోమపత్రికలో మనం చదువుతాం కనుక 19వ వాక్యం, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని వాగ్దానాన్ని సందేహింపకూడదు. సాతాను అప్పుడప్పుడు మనకు సందేహం కలిగిస్తాడు, అనుమానం కలిగిస్తాడు. సందేహపడకూడదు. నాకు రాదు, నాకు కలగదు అనే బదులు నాకు వస్తుంది, దేవుడు ఇస్తాడని అనుకుంటే పోతుంది. ఏమవుతుంది? ఇస్తాడు, వస్తుంది, నాకు మేలు జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది అని నమ్ముకుంటే ఏమవుతుంది? మనం రాదు 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 అనే ఒకే మాటే, కానీ రాదు అనుకుంటే నీకు నిరీక్షణ పోతుంది, విశ్వాసము పోతుంది. వస్తుంది అనుకుంటే నీకు నిరీక్షణ వస్తుంది, విశ్వాసం కూడా వస్తుంది. కాబట్టి నిరీక్షణలో మరి విశ్వాసంలో అతను బలహీనుడు కాకుండా అతడు తను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మి ఏం చేశాడట? తనకు వాగ్దానము చేసిన వాడు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం బలంగా నమ్మాలి. నాకు వాగ్దానము చేసిన దేవుడు సమర్థుడు, నేను అడిగింది ఇవ్వగలిగిన సమర్థుడు. నీవు ఆరాధించుచున్న దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేని చేతకాని వాడు కాదు. అయితే ఇంతవరకు నేను అడిగినవి ఎందుకు పొందుకోలేకపోయాను అంటావా? నీకు సరైన నిరీక్షణ
లేదు, సరైన విశ్వాసము లేదు. అందుకొరకే నువ్వు ఆయన దగ్గర నుండి పొందుకునే విషయంలో ఫెయిల్ అయిపోయావు. దేవుని నమ్ముకొని స్టూడెంట్స్కి తొందరగా ఉద్యోగాలు వచ్చాయి, అది దేవుని నమ్మిన వారి తొందరగా రావు. ఆలోచన చేశారా? అదే నాకేరా, నేను చర్చికి వెళ్తాను, నేను పాటలు పాడతాను, నేను ప్రార్థన చేస్తాను, నాకే రాదు, ఆటలేదు, నాకే పెళ్లి కావట్లేదండి అని అనుకుంటాం కొన్నిసార్లు. అవునా? అవును. ఎందుకు అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావన్న పేరున్నది కానీ నువ్వు దేవునిలో బలంగా లేవు. నువ్వు దేవునిలో బలంగా ఉండినట్లయితే ఆ అన్యుల కంటే ఎప్పుడో ఉన్నతమైన జాబ్ నీకు దొరికింది. ఉన్నతమైనది దొరికేది. ఎందుకంటే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, నువ్వు బలహీనురాలు అయిపోతున్నావు, నువ్వు దేవుళ్ళో స్థిరంగా ఉండలేకపోతున్నావు. ప్రార్థన జీవితం తగ్గింది, విశ్వాసం తగ్గింది, నిరీక్షణ తగ్గింది, వాక్యం చదవటం తగ్గింది, దేవునితో స్నేహం తగ్గింది. అందుకనగే దేవుడు నాకు సహాయం చేయలేకపోతుంది. కనుక నీ దేవుడు చేతగాని వాడు కాదు. నీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, నెరవేర్చుటకు సమర్థుడు. అది నా తప్పే కానీ నా దేవుడి కానే కాదు. ఈ రోజు వరకు కూడా నా దేవుడు ఇవ్వడానికి చూస్తున్నాడు, కానీ నాలో నిరీక్షణ లేదు, విశ్వాసం, నిరీక్షణ లేదు, విశ్వాసం. కనుక అందుకనే అబ్రహాము నిరీక్షణ కలిగిన వాడై తను వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడని అతడు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. దేవుని స్తోత్రం. విశ్వాసములో బలహీనుడు కాకుండా విశ్వాసములో ఏం పొందాడు? బలం పొందాడు. ఈరోజు దేవుని అడగాలి, ప్రభు నాకు బలమైన విశ్వాసం, నాకు బలమైన నిరీక్షణ, నేను అడిగినవి పొందుకునే ఆ విశ్వాసం నాకు. మనం ఏదో కూలికి పోయి ఎంతో ఇంతో సంపాదించుకుంటూ ఏదో ఒక పూట జరగక సరైన డబ్బు లేకుండా అనుకున్నది జరగకుండా ఇట్లా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కానే కాదు. మనమందరం కూడా ఉన్నతంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. డబ్బుకు కొరత లేకుండా, వెండికి కొరత లేకుండా, బంగారుకు కొరత లేకుండా, ఇళ్లకు కొరత లేకుండా, ఆరోగ్యాలకు కొరత లేకుండా ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. కానీ అది ఆయనకు అలాగా ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈరోజు ఆ యొక్క నిరీక్షణ లేదు, ఆ విశ్వాసం లేక బలహీనమై మనం పొందలేకపోతున్నాం. కాబట్టి 21వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట చదువుతాం. 21 ఆదికాండం. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున ఎందుకు చేశాడండి? ఎందుకు చేశాడు? అబ్రహాము విశ్వాసము బలహీనం కాలేదు. అబ్రహాము విశ్వాసం మందు బలవంతుడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం పొందే వరకు కూడా అబ్రహాము విశ్వాసం బలంగా ఉంది, అబ్రహాము నిరీక్షణ బలంగా ఉంది. అందుకొరకే ఆ నిరీక్షణ విశ్వాసమును ఆధారం చేసుకొని వాగ్దానం చేసిన దేవుడు తన ఇచ్చిన మాటను బట్టి తాను చేసే దానిని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఏం చేశాడట ఆయన? ఆ యెహోవా తాను ఇచ్చిన మాట ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అతని ముసలితనమందు దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. ఆ అబ్రహాము దేవుడే మన దేవుడు, ఐసాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు. ఆ దేవుడు బలహీనుడు కానే కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, బలవంతుడు.
కాకపోతే నీ యొక్క నిరీక్షణ అప్పుడప్పుడు వస్తూ పోతా ఉంటుంది, నీ విశ్వాసం అప్పుడప్పుడు ఉండిపోతా ఉంటుంది. అది అలా ఉండకూడదు. స్థిరమైన విశ్వాసంలో ఉండు, స్థిరమైన నిరీక్షణలో ఉండు. దేవుణ్ణి అడుగు, తప్పక దేవుడు సమయం ఎంతైనా నీవు విశ్వాసాన్ని నిరీక్షణ పోగొట్టుకోకుండా ఎదురు చూసినట్లయితే ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి, సమర్థుడు కనుక ఆయన తాను చెప్పిన మాట ప్రకారము మన జీవితంలో చేస్తాడు. అదే కార్యం ఆయన అబ్రహాము జీవితంలో కూడా చేస్తాడు. అని ఇచ్చిన మాట ప్రకారం షారాను బుట్టి చేశాను. ఎట్లనగా తన యొక్క ముసలితనమందు షారా గర్భము ధరించి బిడ్డకు జన్మనిచ్చింది. దేవునికి స్తోత్ర. షారా గారు అంటారండి 6వ వాక్యము, అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. నేను ఇలాగే ఏడుస్తూ 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 చచ్చిపోతానేమో అనుకున్నా. ఎందుకంటే నా కడుపులో ఒక బిడ్డ పుట్టలేదు, ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఎవడు తింటాడు ఇదంతా, ఎవరు అనుభవిస్తారు? నాకు కుమారుడు పుడితే వాడు దేవుని బిడ్డ అయితే దీనంతా కూడా ఆరగిస్తాడు, దీనంతా తింటాడు, దేవుని స్తుతిస్తాడు అనుకున్నా. ఇక నేను ఇట్లాగే నిరుత్సాహంతో చనిపోవాలనుకున్నా. కానీ దేవుడు నన్ను అలా సాగలేదు. సారా ఏమంటుంది? దేవుడు నాకేం కలగజేశాడు? నవ్వు కలగజేశాడు. వినువారెల్లా నా విషయమై నవ్వుదురా నేను. మరియు సారా పిల్లలకు పాలించునని ఎవరు అబ్రహాముతో చెప్పారు? అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా నేను. అతని ముసలితనమందు అతనికి నేను కుమారుని కదా. ఈ విషయంలో మాకు సహాయకుడు ఎవరు? దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే. అందుకోసమే దాదాపు 25 సంవత్సరములు వారికి వాగ్దానం చేసింది మొదలుకొని ఆ ఇచ్చే వరకు 25 సంవత్సరాలు జ్ఞాపకం వచ్చింది. ఈ 25 సంవత్సరంలో కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉన్నందువలన దేవుడు గొప్ప సంతానాన్ని ఇచ్చాడు. ఆ ఒక్కడైన ఇస్సాకు మరి నవ్వుల కుమారుడి నుండి ఆ యాకోబు వచ్చాడు. యాకోబు నుండి 12 గోత్రాలు వచ్చాయి. ఇక వారిలో నుండి రాజులు, వారిలో నుండి అధికారులు ఇసుక రేణువుల వలె విస్తరించిపోయారు. అంత గొప్పదే. ఈరోజు మనం కూడా ఆ ఒక్కడైన కుమారుడిని, ఆ ఒక్కడైన కుమార్తె కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ ఆ బిడ్డల మీద బలంగా ఉండాలి. దేవుని ఆత్మ ఆ బిడ్డల మీద బలంగా ఉండాలి. నా కుమారుడు దేవుని చేతిలో ఉండాలి, దేవుని రెక్కల క్రింద ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యవనస్తులు తొట్టులుతారు కనుక వారు తొట్టులినా భయపడక వారిని హెచ్చరించుకుంటూ, అయ్యా బిడ్డల పట్ల నీ ఉద్దేశం ఏమైనదో నెరవేర్చు నాయన అని కన్నీరు గార్చి మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానములు ఆలస్యమైనా సరే అద్భుతం చేసి మనకు సంతోషపెడతాం. అబ్రహాములాగా మనకు కూడా సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్.